ఇట్లా ఐస్ మొత్తం శరీరం మొత్తం ఐస్ అయిపోయి బిగిసిపోయి ఉంటుంది. కొంచెం కొంచెం ఎరక్ కొట్టుకుని బయటకు వస్తాడు ఆయన. హరి ఓం. అందరికీ ఆత్మ నమస్తే అండి. ఇవాళ మనం ఈ వీడియోస్ కొంచెం స్పెషల్. ఇది చాలామంది ఏంటంటే అఖండ 2 మూవీ చూసారు, ఇది చూసారు, చాలా కొంతమంది అడిగారు. ఇప్పుడు చూసేసి వచ్చాక నేను మీకు అసలు దాంట్లో ఉండే స్పిరిచువల్ టచ్ ఏంటి, అసలు ఇండియాలో ఉండే ఇండియాస్ స్పిరిచువల్ సోల్ మూవీ అని బోయపాటి శ్రీను గారు డైరెక్టర్ గారు అన్నారు. ఇది ఇండియాకి చెందిన ఒక ఆత్మ కథ. ఇది అంటే మన ఇండియాలో తీసే చాలా సినిమాల కంటే స్పిరిచువల్ టచ్ ఉండే ఒక సోల్ఫుల్ ఫిలిం ఇది. కాస్మిక్ బీయింగ్ లాంటి ఒక క్యారెక్టర్ని పట్టుకుని ఆల్మోస్ట్ శివుడు డిసైపుల్ అంటాం, కానీ ఆల్మోస్ట్ శివ క్యారెక్టర్ అంతే. ఆ క్యారెక్టర్ పడ్డాక అసలు ఆ క్యారెక్టర్లో ఉండే ఆ వాల్యూస్, ఆ క్యారెక్టర్ అసలు ఎట్లా ట్రావెల్ అవుతుంది, అసలు ఆ క్యారెక్టర్లో ఉండే పవర్ ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలి. మీరు అందరికీ నేను అసలు ఈ వీడియో వేద్దాం అనుకున్నాను ముందే, కానీ ఈ వీడియో వేద్దాం అనుకున్న ముందు నుంచి నాకు అనిపించిందండి ఈ సినిమా చూసేసి లింక్ పెట్టి ఈ వీడియో వేద్దాం. ఎందుకంటే లింక్ పెట్టి ఈ వీడియో వేసేటప్పుడు దీంట్లో అది టచ్ చేస్తారేమో అని అనుకున్నానండి. నిజంగానే టచ్ చేశారు. అష్టమ సిద్ధి అంటారు తమిళ్లో. అష్టమ సిద్ధి అంటే సిద్ధర్గలన్నీ చేసి ఎన్నో సంవత్సరాలు చేసి, ఇంకా బాబాజీ గారు అష్టమ సిద్ధి, తర్వాత భోగరు, అగస్త్యుడు, వీళ్ళందరూ చేసిందే ఆ ప్రాక్టీస్ అష్టమ సిద్ధి అయిపోయాక వాళ్ళు శివుడితోనే ఒకటే అయిపోతారు. ఇది బాడీలెస్ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే సూపర్ హ్యూమన్ అనడం కన్నా ఎక్కువ హ్యూమన్ నుంచి సూపర్ కాన్షియస్నెస్ లెవెల్కి వాళ్ళు వెళ్ళిపోయి సబ్ కాన్షియస్ని మాస్టర్ చేస్తారు, సూపర్ కాన్షియస్ మాస్టర్ చేస్తారు, అంతకు మించి ఎటర్నిటీ స్టేజ్ అనేది టచ్ చేసి వస్తారు వాళ్ళు. అట్లాంటి ఒక క్యారెక్టర్ని పట్టుకున్నారండి ఈయన బోయపాటి శ్రీను గారు. అట్లా క్రియేట్ చేశారు ఆయన్ని. అది ఒక పెద్ద స్క్రీన్లో చూసేటప్పుడు అసలు అదిరిపోయింది. దీంట్లో ఉండే సనాతన ధర్మం అసలు ఏంటంటే దేవుడు మన కోసం వస్తాడండి. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు రావడానికి అంటే తన లోపలే మనలోనే మన ఆత్మే దాన్ని మనం పరిశీలనించాలి. దాన్ని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దాంట్లో సీనియర్ ఎన్టీఆర్లో బ్రహ్మంగారు సీనియర్ ఎన్టీఆర్ వేస్తున్నారు వీరబ్రహ్మం గారు. ఆయన వీరబ్రహ్మం గారిలో చెప్పిన 9 విధమైన భక్తుల్లో 9వ విధమైన భక్తి ఆత్మ నివేదనము. దానికి మించిన ఒక భక్తి శ్రద్ధ అసలు ఏమీ లేదు ఈ ప్రపంచంలోనే. అది చేసిన వాడికి దేవుడు ఖచ్చితంగా కనపడతాడు, దేవుడు తనలోనే మాట్లాడతాడని సీనియర్ ఎన్టీఆర్ ఎట్లా అన్నారు ఈనాడు అఖండ 2లో. ఇప్పుడు బాలయ్య గారు, నందమూరి బాలకృష్ణ గారు, ఆయన ఈ వర్షన్లో సనాతన ధర్మం అంటే ఏం చెప్పారు. దేవుడు అంటే బోర్డు పెట్టేసుకుని వచ్చేసి నేను దేవుడిరా చూడండిరా అని అనడు. మీరు చేసే చేతల్లో ఉంటుంది దేవుడు మీతో కనెక్ట్ అవుతాడా లేడా అనేది. మంత్రాలు, ఉపదేశాలు ఇవన్నీ మనం చేసేసి మనం దేవుడు వచ్చేయాలి అంటే అట్లా అనుకుంటే దేవుడు రావడం కోసం కాదు ఇవన్నీ. మీరు చాలామంది ఏం చేస్తున్నారు, మంత్రోపదేశం చేశానండి, ఆ గురువు దగ్గరికి వెళ్ళాను, యాత్రకు వెళ్ళాను, ఇవన్నీ చేశారండి, ఇవన్నీ చేశానని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఆత్మతో కనెక్ట్ అయ్యి మీలో మీరే కనెక్ట్ అయ్యి నాకు ఒక మంచి గురువుని చూపించి నా లైఫ్కి ఒక మంచి ముక్తి మార్గాన్ని చూపించండి అని ఒక్కడు ప్రేయర్ చేయట్లా. అట్లా ఒక్కొక్కరు ప్రేయర్ చేసినప్పటికీ డైరెక్ట్ గాడ్ అయిన కనెక్షన్ మీకు వెంటనే అట్లా రాదు. ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఒక పెద్ద లైట్స్ ఉంటాయి, ఆన్ చేసి లేదా ఒక చిన్న బల్బే తీసుకోండి, 10 వాట్స్ బల్బ్, అందులో 1000 వాట్ కరెంట్ వేస్తే ఏమవుతుందంటే ఆ 10 వాట్ బల్బు పేలిపోద్ది. అట్లా 10 వాట్ బల్బు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ 10 వాట్ బల్బుని 1000 వాట్స్ చేసుకోవాలి. ఈ 1000 వాట్స్ అయ్యాక 1000 వాట్స్ పెడితే అప్పుడు అది బ్యాలెన్స్ అవుద్ది, న్యూట్రల్, తర్వాత నెగటివ్ పాజిటివ్. ఇట్లాగా మన శరీరంలో ఉండే కరెంటు ఆ దైవం అనేది ఒకేసారి